డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా మేమందరం ఇక్కడ కదిర్లో హాజరై భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో హాజరై అక్కకు భారీగా వెల్కమ్ చెప్పాలని చెప్పి ఇక్కడ అందరూ సమావేశం అవడం జరిగింది. భారీగా వెల్కమ్ మీరు చూడొచ్చు, అక్కడ షాన్వాజ్ అన్న ఇది ఏర్పాటు చేశాడు. అండ్ మా అందరూ కలిసి కాంగ్రెస్ లో అందరూ భారీగా ఏర్పాట్లు చేసినాం. ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వైఎస్ఆర్ ఆశయాలు వేరు, ఈ రోజు వైఎస్ఆర్ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన వేరు. ఒక్కరంటే ఒక్క రైతు బాగుపడిన సందర్భం లేనే లేదు. ఒక్క రైతు భరోసా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వస్తే వేస్తున్న తప్ప రైతులకు ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు రైతులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి పోయి ఈ రోజు సతమతమవుతూ అల్లాడిపోతూ వదలాలా ఉండాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం అర్థం కాక దీన స్థితిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి యువతకి మేమిచ్చే పిలుపు ఏంటంటే, అందరూ తరలిరండి, మనమందరం ఏకమై పాత కాంగ్రెస్ లో రైతు రాజ్యం ఎలా ఉందో అదే రైతు రాజ్యాన్ని మళ్ళీ షర్మిలక నాయకత్వంలో మనం రైతు రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి గట్టిగా సంకల్పించాం. అందువల్లనే నేను పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి చొక్కాలు చిప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డికి, అలాగే అక్కడున్న ఎమ్మెల్యే పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి చాలా మంది మేమందరూ ఒక తాటిపైకి వచ్చి అక్కడ హెల్ప్ చేయాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావాలని చాలా సంకల్పించాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ప్రత్యేక హోదా మన నినాదం. టీడీపీ వాళ్ళకి ఏం చెప్పారు? మీరందరూ 23 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎంతమంది ఎంపీలు ఉంటే అందరూ రిజైన్ చేయండి. మీరు రిజైన్ చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని అడిగిన జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర 23 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎందుకు రిజైన్ చేయట్లేదు, మీరు మోడీ మెడ ఎందుకు వంచట్లేదు అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అందువల్లనే ప్రత్యేక హోదా గాని రైతు రాజ్యం గాని రావాలంటే రాజన్న బిడ్డ, రాజన్న ముద్దుల తనయ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి రాకతోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పూర్వవైభవం వచ్చింది. యువతకి ఇస్తున్న సందేశం ఒకటే, ఒక యువతగా, ఒక యువ నాయకుడుగా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, యూత్ ఎవరైతే ఉన్నారో మీకందరికీ గట్టి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ లో. దయచేసి అందరూ తరలి వచ్చి వైఎస్ షర్మిలారెడ్డి గారి కానీ మనం సపోర్ట్ చేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూసి రానున్న రోజుల్లో మన గవర్నమెంట్ ని మనం ఖచ్చితంగా ఫామ్ చేసి మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం. రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ రావాలి. రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు, ఈ దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తి, దివంగత నేత, మహనీయుడు,
రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దు బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు కదిరికి రావడం మా కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల అదృష్టం. రాజశేఖర రెడ్డి గారు కాలం చెల్లిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి అంత నాయకుడిని కోల్పోయినామే, మళ్ళీ అలాంటి నాయకుడు వస్తాడో రాడో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. మా నాన్నగారు కలలు కలిగినటువంటి ఆశయాలను నెరవేరుస్తాను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా నాన్నగారి యొక్క చివరి కోరిక. సో మా నాన్న ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా ఉమ్మడి అనంతపురం జిల్లా అయినటువంటి కదిరి ప్రాంతానికి, కదిరి పట్టణానికి రావడం చాలా సంతోషం. ఈ బీజేపీ అయినటువంటి బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, షర్మిలమ్మ గారు వస్తున్నారు, కాసుకోండి, మీ చెడ్డీలన్నీ కూడా ఇంకా తడిసిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే భారతీయ జనతా పార్టీకి తన యొక్క ప్రభుత్వాన్ని అవుట్ రేట్లో అమ్మేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకి మోసం చేశాడు. నాకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు ఆయనకి ఇచ్చినటువంటి 23 మంది ఎంపీలను అవుట్ రేట్గా ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి అమ్మేశాడు. ఈ రాష్ట్రానికి మోసం చేస్తూ నరేంద్ర మోడీ యొక్క కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం. మన రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప ఈ రాష్ట్రానికి మేలు జరగదు. ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని వస్తుంది. బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మంచి మంచి విద్యా సంస్థలు, విద్యాలయాలు అన్నీ వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కదిరి వాసిగా చిన్నప్పటి నుంచి కదిరిలో పుట్టి, కదిరిలో పెరిగి, కదిరిలో చదువుకొని, కదిరిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎదిగినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నా. కదిరి కాంగ్రెస్ పార్టీకి అడ్డా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒరగబెడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఈరోజు అధికారం తీసుకొచ్చిన ప్రయోజనం లేదు. మనం ఏ పార్టీనైతే కోల్పోయి ఈరోజు బాధపడుతున్నామో తిరిగి కాంగ్రెస్ పార్టీ లాంటి కన్న తల్లి లాంటి పార్టీకి తిరిగి రావాలని చెప్పి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను.